జై వీరబ్రహ్మజై గోవిందమాంబచై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఈ మధ్యకాలంలో అందరం కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పితృదోషం, పితృశాపం, ఇంకొక శాపం, ఇవన్నీ కూడా అయిపోయాయి. కానీ ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న మాట స్త్రీ శాపం. ఒక ఆడమనిషి యొక్క శాపం మన మీద పనిచేస్తుందా? అసలు స్త్రీ శాపం అంటే ఏంటి? మీ చర్యల వల్ల ఎవరైనా ఒక ఆడపడుచు లేదా ఒక స్త్రీ, ఆడపడుచు అంటే ఒక స్త్రీ, ఒక ఆడమనిషి మీ చర్యల వల్ల బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవటం, వేదన చెందటం వల్ల, వాళ్ళ యొక్క కన్నీళ్ళ వల్ల మీకు కష్టాలు లభిస్తాయి. ఎలాంటి కష్టాలు వస్తాయి? తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాలు వస్తాయి, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు కోల్పోతారు. సమాజంలో కానీ, మీరున్న స్థానంలో కానీ మీ విలువ పడిపోతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ మాటను లెక్క చేయటం, మీకు విలువ ఇవ్వటం తగ్గిపోతుందంటే మీ మీద ఏదైనా స్త్రీ సంబంధమైన వ్యక్తుల యొక్క శాపం ఉందేమో. మన చర్యల వల్ల ఎవరైనా కన్నీరు పెట్టారేమో. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ స్త్రీమూర్తికైనా బాధ కలిగిందేమో. ఈ బాధ వల్ల కలిగేటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల వల్ల మనం ఈ విధమైనటువంటి ఇబ్బందిని పొందుతాం. చాలా ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలే కాదు, చాలా అద్భుతంగా ఉన్న వ్యాపారం, ఉద్యోగంలో సక్సెస్లో మీరున్నప్పటికీ ఆడవాళ్ల యొక్క కన్నీటి చర్యల వల్ల సామ్రాజ్యాలు కూలిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో స్త్రీ యొక్క కన్నీరు ఎంతో వినాశనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాటల చేత కానీ, చేష్టల చేత కానీ పోరాబాటున కూడా ఏ ఆడపిల్ల యొక్క శాపానికి మీరు గురి కావద్దు. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు కన్నీరు పెట్టినా లేదా వేదన చెందిన, కొంతమంది దైనందిన జీవితంలో తెలియనటువంటి ఇబ్బందుల వల్ల, మన కుటుంబ సభ్యుల యొక్క చర్యల వల్ల అవ్వచ్చు, మన వల్ల అవ్వచ్చు, ఆడవాళ్ళు ఆత్మహత్యాది ప్రయత్నాలు చేస్తుంటారు లేదా చనిపోతూ ఉంటారు. ఈ దోషం పితృదోషానికంటే కూడా చాలా విపరీతమైంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి వివాహాలైనా సరైనటువంటి సఖ్యత ఉండదు. సఖ్యత ఉన్నా కూడా సంతానం కలగదు. అలాగే స్త్రీ యొక్క దోషం గనక, ఆ స్త్రీ రుణం గనక మనకు ఉన్నట్టయితే తప్పనిసరిగా సరైనటువంటి ఉద్యోగం, సరైనటువంటి వ్యాపారం లేకపోవడం, కుటుంబానికి దూరం అయిపోతూ ఉండటం, ఎడబాట్లు కలుగుతూ ఉండటం, మానసికమైనటువంటి ప్రశాంతత లేక, సమయానికి భోజనం కూడా లభించక, అన్నీ మీ చుట్టూ ఉన్నా కూడా మానసికమైనటువంటి ప్రశాంతత కరువైపోయి ఏం చేయాలో తెలియక మదన పడుతూ, ఇబ్బంది పడుతూ, గాబరా పడుతూ, కుటుంబానికి కూడా దూరం అవుతూ, కొన్నిసార్లు అజ్ఞాతవాసం అన్నట్టు, కొన్నిసార్లు అరణ్యవాసం అన్నట్టు జీవితంలో మీరు చూడని విపరీతమైన కష్టాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళ యొక్క కన్నీటి చర్యల వల్ల మీ జీవితంలో ఇబ్బందులు కలిగాయి. ప్రత్యేకించి మీ యొక్క జాతకంలో శుక్ర భగవానుడు యొక్క స్థితి కనుక ఇలాగ ఉన్నట్టయితే, శుక్రుడు నీచంలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, అస్తంగత్వం అయ్యున్న మీకొచ్చే సమస్యలు మరింత తీవ్రతరంగా ఉంటాయి. కాబట్టి పోరాబాటున కూడా మీ చర్యల వల్ల కానీ, మాటల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ ఎవరి యొక్క కంటి నీరుకి మీరు కారణం కాకూడదు. ఒకవేళ ఈ దోషం గనక మీకున్నట్టయితే, ఇలాంటి పరిస్థితులతో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే
15 సంవత్సరాల లోపు బాలబాలికలకి బట్టలను పంచి ఉండటం, బట్టల్ని పంచడంతో పాటు మిఠాయిలు పంచి ఉంచటం, వారి యొక్క పాదాలను తాకి ఆశీర్వచనం తీసుకోవటం, పర్వదినాల్లో బాలా త్రిపురాంబిక స్వరూపంగా ఆడపిల్లల్ని పూజించటం. ఒకవేళ మీ వల్ల బాధపడ్డటువంటి స్త్రీ ఎవరో తెలిసి ఉంటే ఏ రకంగానైనా సరే వాళ్ళకి మీ క్షమాపణలు తెలియచేయటం, దేవీ దేవతా స్వరూపాలను విశేషంగా పూజించటం, శుక్రవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, అమ్మవారి స్వరూపాల్ని విశేషంగా పూజిస్తూ ఆరావళి కుంకుమ చేత అమ్మవారిని అర్చిస్తూ ఉండటం, సహోదర సహోదరి వర్గం అక్క చెల్లెలని సరిగ్గా చూసుకోవటం, అవకాశం ఉన్నంత మేరకు వాళ్ళకి పసుపు కుంకుమలే కాదు ఆర్థిక సహాయం చేస్తూ ఉండటం, తీయని తినుబండారాలు, కొత్త బట్టల్ని గనక సహోదరి వర్గానికి మనం అందజేస్తూ ఉంటే ఈ స్త్రీ సంబంధమైనటువంటి రుణం లేదా స్త్రీ శాపం తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది.